ఐశ్వర్య మధ్య ఆడుకోవడానికి ఎందుకు రావట్లేదు మా ఇంటికి? దీపకన్న మా డాడీ వైఫై కనెక్టింగ్ ఇచ్చిండు. మంచి మంచి బొమ్మలు వస్తున్నాయి, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, అందుకే రావట్లేదు దీపకన్న. అవునా ఐషు, మనం ఇద్దరం టీవీ చూద్దామా? సరే దీపకన్న రా. వస్తున్నా ఐషు. నువ్వెప్పుడు వచ్చి కూర్చున్నావు రాయిడా? నువ్వెప్పుడు వచ్చి కూర్చున్నావు? ఇందాకనే. ఏ వీడియో చూద్దాం దీపకన్న? ఏ వీడియో అయినా పెట్టచ్చు. అరే పాలు మంచిగా ఉన్నాయి కదా, మనం కూడా పాలు కొనుక్కోవాలి కదా. కొనుక్కున్నాను, మన మమ్మీ కడిగి కొనుక్కుంటా నేను. అదో ఐషా ఏమో చేస్తుంది కదా అక్క. అదో బాగుందేమో చేసింది మంచిగా. మనం కూడా అట్లా చేద్దాం ఒకసారి. ఐషా ఇల్లు చూసినావు ఎంత మంచిగా ఉన్నదో. మస్తుంది కదా. చిన్న చిన్న బోగాళ్ళు అవన్నీ మనం కొందాం. మీ మమ్మీ కాడికి ఇస్తారా? కట్టెలతో ఇల్లు కట్టిరు, పీట మీద మొదలు పెట్టి. మమ్మీ తినడానికి ఏమని ఐషమ్మా ఏంటిది? అన్నం పెట్టనా మరి? ఆకలి అయితే నాకు అన్నం వద్దు మమ్మీ, షాప్కి ఏమైనా కొనుక్కొచ్చుకుంటా. సరే ఐషమ్మా, మరి డబ్బులు ఇస్తా, షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకో. నువ్వు దీపకన్న ఇద్దరు పోయి కొనుక్కొచ్చుకోండి, మధుమామ మీరు. సరేనా? కొనుక్కొచ్చు. మమ్మీ డబ్బులు ఇచ్చింది. గ్రీన్ కలర్ రా. నా ఫేవరెట్ పింక్. మస్తు ఉంటుంది పింక్. మధు ఎల్లో కలర్, ఇది గ్రీన్ కదా. గ్రీన్ కలర్ ఎట్లుందిరా? సూపర్ ఉంది. ఐషు పింక్ ఎట్లొస్తే మస్తు ఉంది. ఐషు ఏమైంది? ఐషు ఏమైంది? ఐషు గొంతు ఇరుక్కుందా? గొంతులు అరే దీపు ఏమైందిరా? అరే ఏమైంది ఐషు? ఏమైంది? అప్పటి నుంచి చెప్తున్నా కదా నీకు మంచిది మమ్మీ మంచిదినని. డాడీకి ఏం చెప్పాలి బిడ్డ నేను? డాడీకి ఏం చెప్పాలి? హాస్పిటల్ తీసుకోవాలా? హాస్పిటల్ ఉన్నాడు ఐషు, హాస్పిటల్ ఉన్నాడు. లాలీపాప్ మింగేషన్ డాక్టర్ గారు, నాకు భయం అయితే డాక్టర్ గారు, కంగారు అయితే డాక్టర్ గారు, దూరం డాక్టర్ గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక సిరప్ అయితే ఇస్తా, అంటే మంటలా ఉంటుంది కాబట్టి పొద్దున సాయంత్రం ఇవ్వండి. తినేటప్పుడు కొంచెం మంటగా ఉంటుంది కాబట్టి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట